నెల్లూరు అన్నమయ్య సర్కిల్ మాగుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఓపెన్ గ్రౌండ్ నందు రాధాకృష్ణ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించిన ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకము ఐసిఏఆర్ న్యూఢిల్లీ వారిచే ఉత్తమ రైతుగా గుర్తింపు పొందిన అల్లూరు రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ రకాల మామిడి పండ్లు, షుగర్లెస్ మామిడి పండ్లు, ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించిన పసుపు, అఖండ వెల్లుల్లి, ఎద్దుగానుగ నూనెలు, శ్వేత సంజీవ బియ్యం, ఎండు మిరపకాయలు తదితర ఉత్పత్తులను అమ్మకాలను ఈ ప్రదర్శనలో 20 రోజులు మాత్రమే ఉంటుందని, నగర ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని రాధాకృష్ణారెడ్డి గారు తెలిపారు. తమ సేవలు ఆన్లైన్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని వారు తెలిపారు. ఇక్కడ మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నాయి సార్? మామిడి పండ్లలో రకాలు ఇది వృక్షాయుర్వేద పద్ధతిలో పండించిన మామిడి బంగినపల్లి అన్ని సహజంగా దొరికేది. అని మా క్షేత్రంలో అతి అరుదైనటువంటి నూర్జిహాన్ అని, తర్వాత పండూరి మామిడి అని, తర్వాత వచ్చి హిమామి పసందు, తర్వాత డిఫరెంట్ రకాల రసాలు ఉన్నాయమ్మా. తేనె పనస అని, పంచదార కలసాలని, అటువంటి చాలా రకాలు అత్యంత విలువైనటువంటి డయాబెటిక్ పేషెంట్ల కోసం కీటో మ్యాంగో అనేది ఉన్నాయమ్మా. కొరవన్నీ అన్ని దొరికేటివి ఉంటాయి. కాకపోతే మేము ప్రత్యేకమైన పద్ధతిలో వృక్షాయుర్వేద పద్ధతిలో చేశాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా వచ్చారు, టేస్ట్ చేశారు మీరు. సో బయట పళ్ళు ఒక 4 కిలోలు తీసుకోండి. ఇవి మాది ఒక ½ కేజీయే తీసుకోండి. ½ కేజీ అవి తినిన తర్వాత ఇది తినండి, లేదా ఇది తినిన తర్వాత అవి తినండి. వీటిలో ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మూలికలతో పాటు తయారు చేయడం, సీవీడు స్పిర్లనతో పండించడం, తర్వాత వచ్చి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సిలికా అనేటువంటి యాష్లో ఉండేవాడిని వాడడం వల్ల వీటికి ప్రత్యేకమైన విటమినైజ్డ్గా తయారైందమ్మా. అదే సార్, ఇప్పుడు ఇవి బయట ఫ్రూట్స్కి కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. మా వ్యవసాయ పద్ధతుల్లో అన్నీ వచ్చేసేసి అత్యంత విలువైనటువంటి మూలికలు వాడడం వల్ల, బయట నుంచి సీవీడు స్పెర్లోనా వాడడం వల్ల, సిలికా అనే ఒక మెటీరియల్ వాడడం వల్ల అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం కాబట్టి కాస్ట్ వేరియేషన్లు ఖచ్చితంగా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబం హాస్పిటల్కి పోకూడదు, హాస్పిటల్ లేని సమాజాన్ని భవిష్యత్తులో మాలాంటి అందరూ చేస్తే ప్రతి కుటుంబంలో ఒకళ్ళు కనీసం 1 ఎకరా అయినా వాళ్ళ అవసరాలకు కావాల్సినటువంటి అన్ని రకాలని కానీ మనం పండించగలిగితే, వాళ్ళు వాడుకోగలిగితే వాళ్ళ కుటుంబం వచ్చి ఎంతో సంతోషంగా ఉంటుందని నా ఆలోచన. సార్, మీరు మ్యాంగో ఎక్స్పో అనే పెట్టున్నారు. ఇక్కడ చూస్తే వేరుశనగపప్పు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు అవి కూడా పెట్టున్నారు. అవి కూడా సేంద్రియ పద్ధతిలోనే మీరు తయారు చేశారా సార్? అమ్మ, ఇది ఒక కుటుంబం, నేను ఒక మామిడి పళ్ళు ఇస్తేనే దానికి ఉపయోగం లేదు కాబట్టి, సో మామిడి పళ్ళు అయితే నేను అమ్మేసుకోవాలి, నాకు సర్టిఫికేషన్ ఉందమ్మా, అన్ని దేశాలకు పోతాయి. కానీ నేను ఇవ్వకుండా ఎగ్జిబిషన్ లాగా పెట్టి మీలాంటి వాళ్ళు వాడి మీరు 10 మందికి చెప్తే ఒక హోమ్ డెలివరీ అన్నీ కలిపి కొన్ని కేజీలు, మినిమం ఒక 8 కేజీలు 15 కేజీలు ఉంటే మా దగ్గర ఒక కుటుంబానికి కావాల్సిన ఉప్పు తప్ప కొరవన్నీ మా క్షేత్రంలో పండించడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చి ఒక కుటుంబానికి కావాల్సినవి ఇవన్నీ వాడితే మీ కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్కి బాగా మీరు హెల్త్ని సమకూర్చిన వాళ్ళు అవుతారని నేను నమ్మను. సార్, ఇప్పుడు పసుపు కొమ్ములు కూడా తయారు చేసి అది పౌడర్ చేసి మీరు సేల్ చేస్తారా సార్? అవునమ్మా, ఇది ప్రత్యేకమైనటువంటి టర్మరిక్. ఎక్కడో నార్త్ ఇండియాలో పండే అతి విలువైనటువంటి లక్కడాంగ్ అనే టర్మరిక్ అత్యధిక కుర్కుమిన్ కలిగి ఉంటుంది. ఈ టర్మరిక్ ఇదేంటంటే సాధారణ జలుబు నుంచి క్యాన్సర్ దాకా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల వంటల్లో వాడుకోవచ్చు. అదేవిధంగా మా దగ్గర ఈ నెల్లూరు ప్రజలు ఎవరో చాలామంది చూడనటువంటి ఎన్నో ఉత్పత్తులు, అత్యధిక జింక్ కలిగిన రైస్ ఉన్నది, అదేవిధంగా అత్యధిక హోలిక్ యాసిడ్ కలిగినటువంటి వేరుశనగ నూనె ఉంది, అత్యధిక సెలీనియం కలిగిన నువ్వుల నూనె ఉంది. అదేవిధంగా అన్ని పప్పు దినుసులు మన పురాతన దాంట్లో ఒక కుండలో వేయించి తిరగలతో చేసి ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళు చేసినటువంటి రుచి మా క్షేత్రంలో మేము ఇచ్చినటువంటి న్యూట్రియంట్ ద్వారా, మేము ఇచ్చుకున్న విత్తనం ద్వారా, అన్ని దేశవాళీ విత్తనం ద్వారా మీరు చూడగలరు. ప్రతి ఒక్కటి అదేవిధంగా మిరప, ఒక కుటుంబానికి ఉప్పు తప్ప
కొరవన్నీ మా క్షేత్రంలో పండించడం జరుగుతుందమ్మా. ఇవన్నీ మీరు వాడుకొని మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను. తేనె కూడా దొరుకుతుందా సార్? అంటే మామూలుగా సీజన్లో మేము హనీ బీస్ బాక్సెస్ పెడతాము. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్లో తేనె పెట్టలేదమ్మా. తేనె తప్ప కొరవన్నీ మన దగ్గర ఇప్పుడు లభిస్తాయి. ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జిబిషన్? ఒక 20 రోజుల్లో పెట్టాము. టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్? సో మార్నింగ్ 8 నుంచి నైట్ 10 దాకా మేము ప్లాన్ చేసామమ్మా. దీనికి ఏంటంటే ఈవెంట్ విశేషం ఏంటంటే అన్ని యూనివర్సిటీల నుంచి స్టూడెంట్స్ని మమ్మల్ని ఆదరించి యూనివర్సిటీ వాళ్ళ పిల్లల్ని పంపించి ఇంటర్న్షిప్ ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి జనాలకి చైతన్యం తీసుకొచ్చేదానికి నా వంతు నేను ఎలా చెప్తున్నానో వాళ్ళు కూడా అందరినీ చైతన్యం చేస్తున్నారు. ప్రోడక్ట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ సేంద్రియ ఎరువులు యూజ్ చేసి పండించినవి, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇక్కడ మామూలుగా మార్కెట్లో దొరికే వస్తువుల కన్నా ఇది మనం తీసుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అందుకనే కాస్త డబ్బు ఎక్కువైనా సరే సేంద్రియ ఎరువులతో చాలా కష్టపడి పండిస్తున్నారు కాబట్టి మనం పెట్టే స్వల్పమైన కొంచెం ఎక్కువైన ఖర్చు మనకు తిరిగి మన ఆరోగ్య రూపంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ను మనము వాడి తర్వాత దానివల్ల కలిగే ఉపయోగాలను మనము పూర్తిగా పొందగలమని పూర్తిగా నమ్ముతున్నాను. సార్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో లభించే ప్రోడక్ట్కి దీనికి మీకు ఏం డిఫరెంట్ అనిపిస్తుంది? అక్కడ దొరికేవండి. ఇప్పుడు మనము కేజీ వేరుశనగ పప్పు తీసుకొని ఆడిస్తే ఖర్చు కనీసం 250 రూపాయల నుంచి 350 రూపాయలు ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే సేంద్రియ పద్ధతిలో మనం తీసుకొని దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఖర్చు దాదాపు 300 పైన, ఇంకా ఎక్కువే కూడా కావచ్చు. అందుకని అక్కడ దొరికే 150 రూపాయల కేజీ ఒక లీటర్ వేరుశనగ నూనె. ఆ వేరుశనగ నూనెలో ఏమేమి ప్రోడక్ట్స్ కలుపుతున్నారు, ఎందుకు అంత చీప్గా అమ్ముతున్నారు, నాకు ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ పడిన కష్టానికి మనకు తిరిగి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు లభిస్తాయి. ఖర్చు ఎక్కువ, ఎందుకంటే ఇది జస్టిఫైడ్ ఖర్చు. అంత ఖర్చు పెడితే కానీ మనకు మంచి పదార్థం దొరకదు. అక్కడ 150 రూపాయలకే దొరుకుతుంది. ఇక్కడ కన్నా చాలా చీపు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనం పెట్టిన ఖర్చుకి మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో మనకు తెలియదు. అందుకని సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ పదార్థాలన్నీ మనం సేవిస్తే ఆరోగ్యము మనకు బాగుంటుంది. ఈ కాన్సెప్ట్తో తప్పకుండా వీటిని ప్రోత్సహిస్తే చాలామంది ముందుకొచ్చి ఇటువంటి ప్రోడక్ట్స్ మనకు అందిస్తారు. కొంచెం స్వల్పమైన ఖర్చు పెరిగినా కూడా దానికి తగిన లాభాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ వాడితే మంచిదని నాకు అభిప్రాయం. నెల్లూరు వాస్తవులందరూ, నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ చూసి వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటారని నేను నమ్ముతున్నాను. అందరినీ ఒకసారి వచ్చి విజిట్ చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే, నేను మీ రాధాకృష్ణారెడ్డిని, వృక్ష ఆయుర్వేద రైతుని. సో ఇక్కడ మాగుంట లేఅవుట్లో పిచ్చిరెడ్డి కళ్యాణ మండపానికి ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండేటువంటి ఓపెన్ ప్లేస్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టడం జరిగింది. మీరందరూ ఈ ఎగ్జిబిషన్లో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాల పండ్లు, అదేవిధంగా ఇంటికి కావాల్సినటువంటి అన్ని నిత్యావసరాలన్నీ ఇక్కడ పండించడం జరుగుతుంది. మీరందరూ ఎగ్జిబిషన్ని విచ్చేసి ఒక 20 రోజులు ఈ ఎగ్జిబిషన్ పెడదామని ఆలోచిస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 20వ తేదీ దాకా ఉంటుంది. మీరందరూ సందర్శించి మీరు దీంతో ఇక్కడ వచ్చి మీరు అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ చూడండి. బయట కెమికల్ ఫ్రూట్స్ టేస్ట్ చూడండి. మీరు చూసి మీ ఇరుగు పొరుగు మీకు బయట ఉన్న వాళ్ళకి కూడా మేము కొరియర్ ద్వారా అందరికీ పంపించడం జరుగుతుంది. మీకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా మేము పంపించాలనే సంకల్పంతో ఉన్నాము. మీ ప్రదర్శనని గమనించి మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోగలరని నా మనవి. నమస్తే, ఇట్లా మీ రాధాకృష్ణారెడ్డి. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.